హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ డ్రాయింగ్ స్కూల్. నా పేరు బద్రి. ఈ ఛానల్లో మీకు డ్రాయింగ్ ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో, కలరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఈ ఛానల్కి కనుక మీరు మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. తరువాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్ఫాబెట్ లెటర్స్లో స్మాల్ ఐ నుండి ఐస్ క్రీమ్ను ఈజీ వేలో మీకు స్టెప్ బై స్టెప్ ఎట్లా డ్రా చేయాలో చూపిస్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్. డ్రాయింగ్ షీట్కి ఒకవైపు ఈ పర్మనెంట్ మార్కర్ని యూజ్ చేసి స్మాల్ ఐని ఇట్లా డ్రా చేస్తున్నాను అనమాట. చేసాం కదా. ఇప్పుడు రెండవ సైడు ఇంకొక ఐని డ్రా చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా గీసుకున్నాం కదా. ఇప్పుడు మీ రైట్ సైడ్లో ఉన్న ఐకి టాప్ని టచ్ చేస్తూ ఇట్లా హాఫ్ కర్వ్ను ఇట్లా డ్రా చేయాలి. అయితే మీరు డ్రా చేసే ముందు డైరెక్ట్ స్కెచ్ పెన్ తోటి డ్రా చేయకుండా ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ కోసం కరెక్ట్గా వస్తుందో లేదో ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ ఐలోని చివరి ఎండింగ్ పాయింట్కి ఒక లైన్ని లైట్ కర్వ్ తోటి, అంటే బయట సైడు లైట్గా కర్వ్ ఉండేటట్లు ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా వచ్చేటట్లు డ్రా చేస్తున్నా. ఓకే కదా, ఇప్పుడు మనకి కోన్ షేప్ వచ్చింది. సో ఈ మిడిల్లో ఖాళీ ఉంది కదా, ఈ మిడిల్లో కూడా ఇటు సైడ్ ఒక లైను, అటు సైడ్ ఒక లైను డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ని క్రాస్ చేస్తూ కొంచెం డౌన్కి ఇస్తూ మనకి ఐస్ క్రీమ్ కోన్లో అయితే ఎట్లా చెక్స్ ఉంటాయో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం లైన్స్ డ్రా చేసేటప్పుడు ఒక లైన్కి గ్యాప్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ని స్టార్ట్ చేస్తున్నాను. చూసారుగా, ఈ కోన్కి కొంచెం డౌన్కి ఈ పాయింట్ నుంచి ఒక చిన్న సర్కిల్ని గీస్తున్నా. హాఫ్ సర్కిల్ అనమాట ఇట్లా. తర్వాత సేమ్ పాయింట్లో ఇంకొక చిన్న స్మాల్ సర్కిల్ తోటి ఎండ్ అవుతుంది అనమాట. రెండవది ఇంకొక ఐస్ క్రీమ్ బాల్ని ఒక హాఫ్ సర్కిల్తో ఈ విధంగా డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఐలో ఈ స్మాల్ సర్కిల్ ఉంది కదా, దీన్ని ఒక ఐస్ క్రీమ్లో మనకి స్ప్రింకిల్స్, కలర్ స్ప్రింకిల్స్ వేస్తారు కదా, అదే విధంగా దీన్ని కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను అక్కడక్కడ స్మాల్ సర్కిల్స్ని గీసుకుంటా. దీని టాప్ పైన ఒకటి, మీకు నచ్చిన చోటల్లా, అంటే దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా అక్కడక్కడ మనం ఈ విధంగా సర్కిల్ని గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఐ నుంచి ఐస్ క్రీమ్ ఎట్లా డ్రా చేయాలో చూసారు కదా. ఐస్ క్రీమ్ లైన్ డ్రాయింగ్ ఫినిష్ అయింది. ఇప్పుడు నేను దీనికి కలర్స్ ఎట్లా చేయాలో వాటర్ కలర్స్ యూజ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇదండి, నేను క్యామెల్ ఆర్టిస్ట్ వాటర్ కలర్ కేక్స్, వీటిని ఉపయోగించి వాటర్ కలర్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇదండి నేను యూజ్ చేసే బ్రష్. ఇది 12 నెంబర్ బ్రష్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ లైన్ డ్రాయింగ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే మనం ఏ పార్ట్కి ఏ విధమైన కలర్ వాడాలో ముందే డిసైడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ కొంచెం వాటర్ తీసుకుని ఈ వాటర్ కలర్ కేక్ మీద ఇట్లా రబ్ చేసుకుంటే కలర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ కలర్ని డైరెక్ట్ మనం ఈ డ్రాయింగ్ మీద అప్లై చేయకూడదు అనమాట. ఇట్లా తీసుకొని ఇట్లా వేరే ఒక వైట్ పేపర్ మీద దాన్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అది థిక్ ఉందా, మనకు కావాల్సిన లైట్ డార్క్ ఈ కలర్స్లో ఉందా మనకి తెలుస్తుంది. సో అప్పుడు మనం డ్రాయింగ్ మీద అప్లై చేయాలి. ఈ విధంగా చేస్తే మన డ్రాయింగ్ ఖరాబ్ అవ్వదన్నమాట.
కొంచెం వాటర్లో ముంచుకొని వేస్తున్నాను. అది నేను ఆ స్ప్రింకిల్స్లోకి వెళ్ళకుండా ఇక్కడ మాత్రమే చేస్తున్నాను. సో పింక్ అయిపోయింది కదా. ఇప్పుడు పై భాగాన లైట్ బ్లూ కలర్, అంటే నేను ఆ పైన వైట్ ఐస్ క్రీమ్ బాల్ అనుకుంటున్నా. సో వైట్ అంటే కంప్లీట్గా అలా వదిలేయకుండా దాని షాడోస్ని బ్లూ కలర్లో ఫిల్ చేస్తాను అనమాట. సో లైట్ బ్లూ కలర్ షాడోస్ చూపించాలి, అందుకని బ్లూ కలర్ తీసుకుంటున్నా. ఫస్ట్ చాలా లైట్గా అప్లై చేసుకుంటూ మెల్లగా థిక్లోకి వెళ్ళాలన్నమాట. సో మనకి ఎక్కడైతే వైట్ ఉండిపోవాలనుకుంటున్నామో అక్కడ కలర్ని టచ్ చేయకూడదు. ఎలాగూ డ్రాయింగ్ షీట్ వైట్ కలర్లోనే ఉంటుంది కదా. సో ఆ వైట్ని అట్లానే వదిలేసి మనకి ఈ షాడోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కలర్ని అప్లై చేస్తాం. ఓకేనా. నేను ఆరెంజ్ ఎల్లో షేడ్స్ వేద్దాం అనుకుంటున్నా. సో ఆరెంజ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఫిల్ చేసేటప్పుడు కంప్లీట్ ఫ్లాట్గా మనం కలర్ని ఫిల్ చేయమన్నమాట. ఎక్కడైతే లైటింగ్ పడుతుందో అటు సైడు లైట్గా వదిలేస్తాం, అంటే డ్రాయింగ్ చేయడం వదిలేసి అక్కడ గ్యాప్ ఈ విధంగా వదిలేస్తే అది లైటింగ్ మనకి చూపిస్తుంది అనమాట. సో ఆ డ్రాయింగ్ యొక్క డెప్త్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, నేను ఇక్కడ అన్ని బాక్సులకి ఒక సైడ్ మాత్రమే వదిలేస్తున్నాను. ఒకదానికి ఇటు సైడ్ ఒకదానికి అటు సైడ్ వదలకూడదు, ఎందుకంటే లైటింగ్ ఇటు పక్క నుంచి వస్తుంది కాబట్టి అన్ని బాక్సుల్లోనూ ఇటు సైడ్ వైట్ వదిలేస్తాను అనమాట. మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఈ విధంగా నేను ఎట్లా చేస్తున్నానో అదే విధంగా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఆ డ్రాయింగ్ ఒక ఎక్స్పీరియన్స్ మీకు కూడా వస్తుందన్నమాట. ఎట్లా చేయాలో నెక్స్ట్ మీరు మీ ఓన్గా డ్రాయింగ్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ని యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆరెంజ్ తోటి కోన్కి కలరింగ్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనకి లైటింగ్ ఇటుపక్క ఉంది కదా, అటు సైడ్ ఇంకొంచెం డార్క్లోకి వెళ్దాం అనుకుంటున్నా. సో అందుకోసం ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ని, ఇప్పుడు వైట్ కలర్ ఉంది కదా దానికి ఆపోజిట్ డార్క్ కలర్ అంటే షాడో సైడ్ ఈ బ్రౌన్ కలర్ అప్లై చేస్తున్నా. మొత్తం ఫిల్ చేయను, జస్ట్ డార్క్ సైడ్ ఇట్లా లైన్ లాగా అప్లై చేస్తున్నాను. ఇదే విధంగా అన్ని బాక్సులకి ఇట్లా డార్క్ సైడ్ ఈ బ్రౌన్ కలర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోన్ వేసిన తర్వాత నాకు ఎందుకో ఈ పింక్ ఐస్ క్రీమ్ కొంచెం డల్గా కనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, కొంచెం ఈ పింక్లో ఇంకొంచెం షాడోస్ కోసం కొంచెం డార్క్ పింక్ని యాడ్ చేస్తున్నా. సారీ. ఇప్పుడు మనం ఈ స్ప్రింకిల్స్లో కలర్స్ని చేద్దాం. లైట్ ఎల్లో, లైట్ పింక్, బ్లూ, ఇట్లా గ్రీన్, ఈ కలర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఎల్లో అక్కడక్కడ ఇక్కడ వేసాను కదా, ఓకే ఎల్లో యాడ్ చేశాను. తర్వాత లైట్ గ్రీన్, పింక్, బ్లూ ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ. సో గ్రీన్ ప్రిఫర్ చేస్తున్నా. సో ఇక్కడ ఒక గ్రీన్ చాలా డెప్త్ ఉండి ఇలా ఉంటే మధ్యలో ఒక డాట్, వైట్ డాట్ అట్లా వదిలేస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. అది ఓకే.
ఇంకేం చేద్దాం. యా, రెడ్ కలర్, ఇది ఇండియన్ రెడ్ అండి. ఓకే, రెడ్లో రెడ్ కనిపించదు. ఓకే, మరి దీనికి ఏం వేద్దాం, లైట్ బ్లూ కలర్ వేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఐ నుంచి ఐస్ క్రీమ్ని ఎంత కలర్ఫుల్గా గీసుకున్నామో చూసారు కదా. మీరు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన డ్రాయింగ్స్ని స్కాన్ చేసి నాకు మెయిల్ చేసినట్లయితే నేను మన ఛానల్లో వాటిని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తానన్నమాట. అలాగే మన ఆన్లైన్ డ్రాయింగ్ స్కూల్ ఫేస్బుక్లో కూడా మీ డ్రాయింగ్స్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఈ డ్రాయింగ్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, ఇంకా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.